హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి న్యాచురల్గా సోప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. బయట కొంటే మనకి 60 రూపీస్ దాకా అవుతుందండి. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే 20 రూపీస్ కూడా అవుదండి. అంతేకాదండి, మనం ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, కలర్స్ కానీ, పెర్ఫ్యూమ్స్ ఏమీ యూస్ చేయకుండా తయారు చేసుకుంటున్నామండి. న్యాచురల్గా తయారు చేసుకోవడం వల్ల మన స్కిన్ కూడా హెల్తీగా గ్లోయింగ్గా ఉంటుందండి. నేను ఈ వీడియోలో 4 వెరైటీస్ చేసి చూపిస్తున్నానండి. మనం ఈ సోప్స్ నచ్చిన ఫ్లేవర్స్, నచ్చిన ఇంగ్రీడియంట్స్ కలిపి చేసుకోవచ్చండి. ఇలా నెలకి సరిపడా తయారు చేసుకుంటే మనకి డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చండి. అలాగే మనకి నచ్చిన ఫ్రూట్స్తో నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ సోప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనం అలోవెరా జెల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. మీ దగ్గర న్యాచురల్ అలోవెరా లీవ్స్ లేకపోతే మీరు జెల్ కూడా యూస్ చేయొచ్చు. మ్యాక్సిమం న్యాచురల్గా యూస్ చేయడానికి ట్రై చేయండి. మనం సైడ్స్ మొత్తం తీసేసుకొని ఫ్రంట్ ఉన్న ఎల్లోది కూడా కట్ చేసుకొని నీట్గా సైడ్స్ తీసుకొని మనం జెల్ని స్పూన్తో లాగేస్తే వచ్చేస్తుందండి. అలా తీసుకున్నదంతా మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి జ్యూస్ లాగా వచ్చేస్తుందండి. అలోవెరా జెల్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ మంచి హెల్తీగా కూడా అవుతుందండి. అలాగే గ్లోయింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సోప్ వచ్చేసి లెమన్ సోప్ అండి. అదే సిట్రస్ సోపు. మీరు కావాలనుకుంటే లెమన్ యూస్ చేయొచ్చు, లేదంటే ఆరెంజ్ పీల్ అయినా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ లెమన్ పీల్ యూస్ చేస్తున్నానండి. అలా చాక్తో లెమన్ని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. లెమన్ మన స్కిన్ కొలాజన్ని బూస్ట్ చేస్తుందండి. అలాగే డార్క్ స్పాట్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. అలాగే స్కిన్ బ్రైట్నింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. యాక్నిక్ కూడా, అలాగే మనకి పిగ్మెంటేషన్ కూడా బాగా రెడ్యూస్ చేస్తుందండి. ఈ లెమన్ పీల్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ మంచి గ్లోయింగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం పీల్ ఆఫ్ చేసుకున్నవన్నీ మనం బ్లెండర్లో వేసుకుని దాంట్లో 1 స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ లెమన్ జ్యూస్ అండి, 1 స్పూన్ రోజ్ వాటర్, అలాగే వైటమిన్ ఈ క్యాప్సూల్ అండి. వైటమిన్ ఈ క్యాప్సూల్ కూడా మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేశానండి. ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఆ వచ్చిన జ్యూస్నే మనం సోప్కి యూస్ చేస్తామండి. ఇప్పుడు మనం 60 గ్రామ్స్ దాకా గ్లిజరిన్ సోప్ తీసుకుంటున్నానండి. సోప్ బేస్ ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉందండి. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు నార్మల్ గ్లిజరిన్ సోప్ బేస్ యూస్ చేసే కంటే గోట్ మిల్క్ సోప్ బేస్ యూస్ చేయండి. అది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నా దగ్గర లేదండి ప్రస్తుతానికి, ఇది మట్టుకే ఉంది. అందుకని నేను దీంతోనే చేసి చూపిస్తున్నా. నెక్స్ట్ టైం నేను దాంతో కూడా ఒక సోప్ తయారు చేసి చూపిస్తాను. ఇది కూడా బాగుంటుందండి. మీ దగ్గర ఇది ఉంటే దీంతోనే చేసుకోండి. లేదు అంటే మీరు గోట్ మిల్క్ సోప్ బేస్ కొనుక్కోండి. అదైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో సోప్ బేస్ని మనం కరిగించుకోవాలండి. బాగా కరిగించుకోవాలి, ఎక్కడ ఏమీ ఉండలు లేకుండా. ఇప్పుడు సోప్ బేస్ బాగా కరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి లెమన్ పీల్ ఎక్స్ట్రాక్ట్ని దాంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఏమి కలర్స్ కూడా యూస్ చేయవసరం లేదండి. ఆ న్యాచురల్ కలరే చాలా బాగుంటుంది. అలా మొత్తం అంతా కలిసిన తర్వాత మనం మౌల్డ్ తీసుకొని దాంట్లో వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి. చల్లగా అయిందంటే గట్టిగా అయిపోతుంది. మీ దగ్గర మౌల్డ్ లేకపోతే చిన్న స్టీల్ బౌల్ తీసుకుని దానికి కొద్దిగా కోకోనట్ ఆయిల్ రాసుకొని దాంట్లో వేసుకున్న మనకి
మంచిగా వచ్చేస్తుందండి సోపు. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సెకండ్ సోప్ వచ్చేసి బీట్రూట్ సోప్ అండి. ఒక బీట్రూట్ తీసుకొని దాన్ని మొత్తం మంచిగా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి బీట్రూట్ కూడా స్కిన్ గ్లోయింగ్కి బాగా యూజ్ అవుతుందండి. అలాగే స్కిన్ని మంచిగా నౌరిష్ చేస్తుంది, ఇలా హైడ్రేట్ చేస్తుంది. మనం పీల్ ఆఫ్ చేసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. యాక్నీకి కూడా బాగా యూజ్ అవుతుందండి, ఫైట్ చేస్తుంది బీట్రూట్ యాక్నీతో. అలాగే యాక్నీ ద్వారా వచ్చిన డార్క్ స్పాట్స్ని కూడా బాగా తగ్గిస్తుంది, వ్రింకిల్స్ని కూడా తగ్గిస్తుంది, స్కార్స్ని, అలాగే మనకి పిగ్మెంటేషన్ కూడా బాగా తగ్గిస్తుందండి. బీట్రూట్ చాలా యూజ్ అవుతుంది మన స్కిన్ గ్లోకి. కట్ చేసుకున్న పీసెస్ని మనం బ్లెండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇప్పుడు పీసెస్ వేసుకొని దాంట్లో 1 స్పూన్ అలోవెరా జెల్, అలాగే వైటమిన్ ఈ ఆయిల్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఆ పిప్పును కూడా మనం యూస్ చేసుకోవచ్చండి. అది కూడా మనకి ఏది వేస్ట్ అవ్వదు. బాగా జ్యూస్ని మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ పిప్పును పడేయొద్దండి, దాన్ని మనం ఒక పక్కన స్టోర్ చేసుకోండి. నేను దాని గురించి లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు 60 గ్రామ్స్ సోప్ తీసుకోవాలండి, సోప్ బేస్. దాన్ని సేమ్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడం వల్ల తొందరగా మెల్ట్ అయిపోతుందండి సోప్ బేస్, పెద్ద టైం పట్టదు. ఇప్పుడు సేమ్ మనం వాటర్ని బాయిల్ చేసుకుని తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం బౌల్ పెట్టుకొని దాంట్లో సోప్ బేస్ వేసుకొని కరిగించుకోవాలండి. కరిగిన తర్వాత సోప్ బేస్ మనం ప్రిపేర్ చేసుకున్న ఎక్స్ట్రాక్ట్ని యాడ్ చేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత మనం దాన్ని మౌల్డ్లో వేసేసుకోవాలి. చల్లారకూడదండి, చల్లారితే గట్టిపడిపోద్ది. ఇప్పుడు థర్డ్ సోప్ వచ్చేసి క్యారెట్ సోప్ అండి. క్యారెట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మన స్కిన్కి, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. దీంట్లో ఉన్న బీటా కెరోటిన్ మన స్కిన్ సన్బర్న్ నుంచి బాగా ప్రొటెక్ట్ చేస్తుందండి. ట్యాన్ కూడా బాగా తగ్గిస్తుంది. అలాగే స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుందండి, హైడ్రేట్ చేస్తుంది. ఇప్పుడు మనం పీసెస్ కట్ చేసుకున్నది బ్లెండర్లో వేసుకొని 1 స్పూన్ అలోవెరా జెల్, 1 స్పూన్ హనీ, 1 స్పూన్ రోజ్ వాటర్, ఈ 3 వేసుకొని అలాగే వైటమిన్ ఈ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మనం పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మనం వేటిలోనూ వాటర్ యాడ్ చేయకూడదండి, దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ మొత్తం తీసేసుకోవాలి ఫిల్టర్ యూస్ చేసి. మనకి క్యారెట్ ఏజ్ స్పాట్స్ని కూడా బాగా తగ్గిస్తుందండి. ఇప్పుడు మనం బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్ తీసిన తర్వాత పిప్పు ఉంది కదండి, దాంట్లోనే ఈ క్యారెట్ పిప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 60 గ్రామ్స్ సోప్ తీసుకొని మనం దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించుకోవాలండి. సేమ్ అన్ని సోప్స్కి మనం 60 గ్రామ్సే తీసుకోవాలి. సోప్ బేస్ కరిగిన తర్వాత క్యారెట్ జ్యూస్ని అందులో యాడ్ చేసుకుందాం. మౌల్డ్లో వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి.
ఫైనల్ సోప్ వచ్చేసి పొటాటో రైస్ సోప్ అండి. నేను రైస్ 1 అవర్ ముందర నానబెట్టుకున్నానండి. ఇలా రైస్ నానబెట్టుకునేది యూస్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీకు లేదు టైం లేదు అనుకుంటే మీరు రైస్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పౌడర్ కంటే ఇలా నానబెట్టుకుని యూస్ చేసేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం పొటాటోని బాగా పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మనకి పొటాటో డార్క్ సర్కిల్స్కి, పిగ్మెంటేషన్కి, అలాగే స్కిన్ గ్లోయింగ్కి బాగా యూజ్ అవుతుందండి. స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, అలాగే బ్రైట్నింగ్ చేస్తుంది. మెయిన్ వచ్చేసి స్కిన్ని మంచిగా స్మూత్గా చేస్తుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ కూడా మన స్కిన్ బ్రైట్నింగ్కి బాగా యూజ్ అవుద్ది, స్కిన్ సాఫ్ట్నెస్ కూడా. ఇప్పుడు మనం వైటమిన్ ఈ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మిల్క్, 1 స్పూన్ అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని దాని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ తీసుకోవాలి. రైస్ మనకి గ్లాస్ స్కిన్ ఇస్తుందండి. రైస్ అంత బాగా యూజ్ అవుద్ది. మనం అవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇది ప్యాక్లా యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రబ్లా యూస్ చేసుకోవచ్చు అండి, షుగర్ యాడ్ చేసి. లేదు అనుకుంటే బాగా ఎండబెట్టేసి మనం మంచి స్క్రబ్లా యూస్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకుని. ఇప్పుడు మనం 60 గ్రామ్స్ సోప్ తీసుకుని కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ కింద. కట్ చేసుకుని మనం సేమ్ ప్రాసెస్ అండి, డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించుకోవాలి పేస్ట్ని. ఇప్పుడు సోప్ బేస్ కరిగిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఎక్స్ట్రాక్ట్ని యాడ్ చేసేసుకోవాలండి. నేను ఈ వీడియో చేసి 2 డేస్ అవుతుందండి. నేను ఇప్పుడు ఈ పొటాటో సోపే యూస్ చేస్తున్నా. అసలు నా స్కిన్ అయితే చాలా బాగుందండి. నేను జెన్యూన్గా చెప్తున్నా, యూస్ చేసే చెప్తున్నాను నేను. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, రిజల్ట్ మీకే తెలుస్తుంది. నేనేం ఊరికనే చెప్పట్లేదు. అంతేనండి, చూడండి ఎంత న్యాచురల్గా వచ్చినాయో కలర్స్. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ వ్యూవర్స్.